కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం 3వ సోమవారం ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి అశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు శర్మ, కామేశ్వర శర్మ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పూజలో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కార్తీక మాసం 3వ సోమవారం సామూహిక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ నిర్వహించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ లక్కోజు లావణ్య, కార్యదర్శి శ్రీనివాస్ రామచంద్రరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య మాట్లాడుతూ కార్తీక మాసం ఈ నెల 29వ తేదీన లక్షపత్రి పూజను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రామచంద్రరావు మాట్లాడుతూ దీపోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్ 1వ తేదీన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు దాతలు ఉదయం ప్రసాదాన్ని సుబ్బయ్య హోటల్ అధినేత గునుపూడి గోవింద్ కుటుంబ సభ్యులు, సాయంత్రం ప్రసాదాన్ని వైసీపీ నాయకులు కర్రవీరెడ్డి కుటుంబ సభ్యులు సహకారంతో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కార్తీక మాసంలో 3వ సోమవారం సందర్భంగా కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం 4 గంటల నుంచి కూడా విశేషంగా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇది 3వ సోమవారం కావడంతో భక్తులందరూ కూడా చాలా విశేషంగా ఉదయం నుంచి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు, అదేవిధంగా మధ్యాహ్నం అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము, సాయంకాలం 6 గంటలకు ప్రదోషకాలార్చన, అనంతరం 6:30కు ఆకాశ దీపము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా భక్తులచే భక్తి శ్రద్ధలతో నిర్వర్తించబడుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి, అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు పొందుతారని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఉన్నారు. విశ్వేశ్వర దేవస్థానం రామారావుపేట కాకినాడ కార్తీక మాసం 3వ వారం భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కాకుండా వాళ్ళకి ఏర్పాట్లు చేసాం. ఫెస్టివల్ కమిటీ వారి సభ్యులు అందరూ కూడా వాళ్ళు కలిసి కట్టుకుని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రసాద వితరణ ఈరోజు గుడిపూడి ప్రసాద వితరణ, సాయంత్రం ప్రసాద వితరణ సాయంత్రం. మన రామారావుపేట శివాలయం విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో, తర్వాత మన ఎమ్మెల్యే గారు మంగబాబు గారి ఆశీర్వాదంతో, తర్వాత మన టౌన్ ప్రెసిడెంట్ దీపికా గారు యొక్క ప్రోద్బలము, ఆశీస్సులతో మమ్మల్ని కొత్త కమిటీగా, ఉత్సవ కమిటీగా నియమించారు. ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా మనకి గుళ్ళో జరిగే కార్యక్రమాలు ఏమిటంటే, సాయంత్రం 4 గంటలకి పల్లకోత్సవం, గ్రామోత్సవం జరుగుతుంది. రాత్రి 9:30కి జ్వాలాతోరణం, దర్బార సేవ. అలాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి, తర్వాత మేమందరం కూడా భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మా కమిటీ వాళ్ళందరము కూడా చేస్తున్నాం. మాకు భక్తులు కూడా దీన్ని సహకరిస్తున్నారు. అలాగా స్వామివారి ఆశీస్సులు భక్తులకి, మనకి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం.